హాయ్ అండి. ఇవాళ నేను మీకు చేపల పులుసు చాలా టేస్టీగా చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో మసాలాలు ఎక్కువ వాడమండి, చాలా సింపుల్. చూడండి ఒకసారి ఎలానో. ముందుగా చేప ముక్కల్ని బాగా ఉప్పు, పసుపు, మజ్జిగ పోసి కడిగి పెట్టుకోవాలి. దీంట్లోకి మనం 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు పడతాయి. కేజీన్నర చేపలండి అవి. దానికి గాను ఒక 100 గ్రాములు చింతపండు పడుతుంది. ఈ చింతపండుని ముందుగానే మనం నీళ్ళల్లో శుభ్రంగా ఒక 2-3 సార్లు వంపేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెడదాం. కొంచెం ఆ నీళ్లు వేడైతే సరిపోయిద్దండి, గుజ్జు బాగా వస్తుంది చింతపండులో. అంటే నానటానికి టైం ఎక్కువ లేదనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. దీంట్లోకి మనం మెంతులు 1 స్పూన్ తీసుకుందాము. ఇవి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత 1 స్పూను ఆవాలు తీసుకుందాము. ఇవి కూడా దోరగా వేయించుకొని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. ఎక్కువ వేగే పని లేదండి. ఇవి ఎక్కువ వేగితే టేస్టు, స్మెల్ 2 మారిపోతాయి. సో సుమారుగా వేగితే సరిపోయిద్ది అనమాట. తర్వాత దీంట్లోకి జీలకర్ర 1 స్పూన్ తీసుకుందాము. ఇది స్టవ్ ఆపేసి ఆ ప్యాన్ వేడికే జీలకర్ర వేగిద్దండి. సో కొంచెం అలా వేగంగానే తీసేసుకుందాము. ఇప్పుడు ఇది ఆరాలండి. ఆరినాక దీన్ని మసాలా చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నాక అందులోకి ఒక చిన్న ఉల్లిపాయ పాయ పడుతుందండి, కలిపేసి మిక్సీకేసి పక్కన పెట్టుకుందాము. ఇంకా అంతే, ఇంకా మసాలాలు ఇంకేం అవసరం లేదండి. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఇందులోకి నూనె వేసుకుందాము. చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఆయిల్ ఉంటేనే టేస్ట్ కూడా ఉంటుంది. దీనికి మసాలాలు ఏం అవసరం లేదండి. సువాసన కోసం నూనెలో కొంచెం కరివేపాకు, ఒక చెక్క వేసాను, దాల్చిన చెక్క చాలు. దీంట్లోకి మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, అది వేసేసాను. ఇది పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయేదాకా దాన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందాక అది మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, వేయించినవి అవి పక్కన పెట్టేసుకుందాం మిక్సీకి వేసేసి. ఇది బాగా వేగాలండి. ఇందులోకి మెయిన్గా కావాల్సింది పచ్చి కొబ్బరి పాలు. ఈ పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప సుమారుగా మిక్సీకి వేసి పాలు తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇది వేగుతుంది చూసారా. ఇలాగా ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగాలండి. పచ్చి వాసన లేకుండా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు 1 స్పూను, ఉప్పు నేను 4 స్పూన్ల దాకా వేసానండి. చేపల పులుసులోకి ఉప్పు, కారం కొంచెం బాగానే పడుతుంది. కారం మనం ఎంత తినదగితే అంత వేసుకోవచ్చు. చేపల పులుసులోకి కారం ఉంటేనే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కారం కారంగా. మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పొడి, అది 1 స్పూన్ ఇప్పుడు వేసాను. అది వేసేసి బాగా కలబెట్టేద్దాము. అంతే, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, చాలండి. ఇది ఇంతవట్టికి వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు పెట్టేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పినట్లు మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చేప ముక్కల్ని మనం ఇలాగా గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఇవి చాలా పెద్ద చేపలండి, చాలా టేస్ట్ ఉంటాయి. ముళ్ళు తక్కువగా ఉంది. మనకి ఏ చేపలతో అయినా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పచ్చిపాలు కంపల్సరీగా పోసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు అదే టేస్ట్ తోటి తినాలనిపించిద్దండి, అంత బాగుంటుంది. ఇలాగా మనం 1-2 నిమిషాలు అట్లా మూత పెట్టి తీద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది పిసికి పక్కన పెట్టానండి. చిక్కగా పిసికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది పోసేద్దాము. ఇప్పుడు అది పోసినాక కొంచెము మనం ఈ గిన్నెలోకి అడుగున ఉన్నటువంటి పేస్ట్ అంతా ముక్కల మీదకి కలిసేలాగా ఇలా కదిలిద్దాము. మొత్తం మాడకుండా కింద మొత్తం నీళ్ళు చక్కగా చేరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కావాల్సింది చెప్పాను కదండి, కొబ్బరి పాలని. ఆ పాలు పోసేద్దాం. ఇందులోకి ఇంకా వాటర్ అవసరం లేదండి. ఆ వాటర్ బదులుగాని కొబ్బరి పాలు పోసేసాను. పోసినాక ఒక్కసారి అడుగుదాకా ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాని కిందకు కూడా ఈ కొబ్బరి పాలు, ఈ చింతపండు గుజ్జు వెళ్ళేదాకా కొంచెం అట్లా ముక్కల్ని కదిలిద్దాం. ఎక్కువగా కదపకూడదండి. ఇప్పుడైతే ముక్కలు ఇంకా బాగా ఉడకలేదు కాబట్టి నేను గెంటితోటి కొంచెం అలా కదిలిచ్చాను. అంతేనండి. కొంచెంసేపు మూత పెడదాము. ఒక 10 నిమిషాల దాకా మరగనిద్దాము. చూసారా, ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాము. సువాసనగా బాగుంటుందండి కొత్తిమీరతోటి. ఈ పులుసు కనుక ఉడికితే చాలా బాగుంటుంది. ఇందాక మనం మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ ఇందాక వేసాం కదా, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసేసామన్నమాట. ఏంటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అనమాట. వేసేసి ఇప్పుడు ఇంకా గంట పెట్టకూడదండి, కేవలం ఇలా కదిలిస్తూ రావాలి. ముక్కలు చితకకుండా ఉంటాయి. ఇంకా అలా కదిలిస్తూ రావాలి. ఇప్పుడు ఇంకొంచెం సేపు దీన్ని ఉడకనివ్వాలండి, అప్పుడే ఆపకూడదు. సో దీన్ని కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాము. ఒక పావు గంట సేపు ఉడికిందండి. ఇప్పుడు చూడండి,
ఆయిల్ ఎలా వచ్చేసిందో పైకి బాగా మగ్గిపోయిందండి. ముక్కలు కూడా బాగా మగ్గినాయి. ఇందులో పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేశాను. అన్నం తినేటప్పుడు నంచుకొని తింటే చాలా బాగుంటాయండి ఈ పచ్చిమిరపకాయలు. అందుకని నేను లాస్ట్లో వేస్తున్నా. ఇంకా కొత్తిమీర వేద్దాం. అంతేనండి, సింపుల్ కదా. ఇంకా అయిపోయినట్లేనండి ఇది. ఇంకా వడ్డించుకోవచ్చు. ఇవాళ కంటే రేపటికి ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇది. సువాసన మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇదే విధంగా. మీ అందరికీ నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. ఇలా సింపుల్ మెథడ్లో ఎన్నో వంటకాలని నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ వస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇదేగాక మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.